అందరికీ నమస్కారం. వాగ్దేవి సరస్వతి ఛానల్కి స్వాగతం. నేను విశాలక్ష్మి శిష్ట. ఈరోజు మనం తెలుసుకోబోయే నీతి కథ పేరు అనగనగా ఒక కాకి. ఒక పెంకుటింటి అరుగుపై కూర్చుని తీపి బూంది తింటున్నాడు ఓ పిల్లాడు. పొట్లంలో ఉన్నవి తినేసి ఖాళీ పొట్లం ఉండ చుట్టి విసిరేశాడు. ఒక కాకి రివ్వున వచ్చి ఆ కాగితపు ఉండను ముక్కున కరచుకుని వెళ్ళి ఒక గోడపై వాలింది. కాళ్లతో పొట్లాన్ని నొక్కిపట్టి ముక్కుతో విప్పింది. ఆశగా చూసింది. 2 మిఠాయి పలుకులు మిగిలి ఉన్నాయి అందులో. ఆనందంతో తింటున్న కాకి కళ్ళు ఒక్కసారిగా పెద్దవయ్యాయి. ఎందుకంటే అదే కాగితంలో బూరె తింటున్న కాకి చిత్రం ఒకటి చక్కగా గీసి ఉంది. కాకి ఆశగా బొమ్మ కాకి నోట్లో బూరెను లాగింది. అది రాలేదు. మరోసారి ప్రయత్నించింది అమాయకంగా. దాని వాడి ముక్కు తగిలి కాకి చిత్రం కన్ను దగ్గర చిరిగింది. ఇది నిజమైన కాకి, నిజమైన బూరె కాదని తెలుసుకున్న కాకి నిరాశగా పొట్లం వదిలి ఎగిరిపోయింది. ఇదంతా ఆ గోడ పక్కన చెట్టు మీదున్న ఒక కాకి చూసింది. ఈ కాకి తెలివి తక్కువతనానికి నవ్వుకుంది. ఇంతలో వచ్చి వాలింది మరో కాకి. ఆ నవ్వుకి కారణం అడిగింది కుతూహలంగా. మొదట కాకి వెర్రిబాగులతనాన్ని వర్ణించింది రెండో కాకి. ఉత్తుత్తి బూరె కోసం కాకి పాట్లు తలుచుకుని మళ్ళీ మళ్ళీ నవ్వింది. ఈ విషయం మూడో కాకి నాలుగో కాకి చెప్పింది. అయినా కాకి నోట్లో బూరెను లాక్కోవడం తప్పు కదా అంటూ ముగించింది. తన వర్ణనలో ఇది నిజం కాకి కాదు, కాగితంలో కాకి చిత్రం అనే ముక్కని చేర్చలేదు. ఈ నాలుగో కాకి తన గూటికి చేరినప్పుడు తోటి కాకులతో ఈ సంఘటనని పంచుకుంది. తోటి కాకి నోట్లో బూరె ముక్క కోసం దాని కళ్ళు పొడిచిందట అంటూ మరో మాట చేర్చింది కూడా. ఈ కాకులు ఎగిరి పక్క చెట్లకు వెళ్ళినప్పుడు కనబడిన కాకులతో ఈ విషయమే చెప్పుకున్నాయి. వాటిలో ఓ కాకి అయితే కాకి కన్ను పొడిస్తే పాపం రక్తం కారిందట కూడాను అంటూ అత్యుత్సాహం ప్రదర్శించింది. మరో కాకి ఇంకా కొంచెం ముందుకు వెళ్ళి ఆ గోడపై రక్తపు చారికలు చూశాను అంటూ వాపోయింది. మరో కాకి అయితే నేను ఆపడానికి ప్రయత్నిస్తే నన్ను కూడా గాయపరచబోయింది అంటూ చెప్పుకుని సానుభూతి పొందింది. అలా 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 మాట మారుతూ కాకులన్నీ కలిసి మొదటి కాకిని రౌడీ కాకిగా ముద్ర వేశాయి. దానికి దూరంగా ఉండాలి అని తీర్మానించాయి. ఇవేమీ ఎరుగని మొదటి కాకి సాయంత్రం తన గూటికి చేరుకుని తోటి కాకులని స్నేహంగా చూసింది. అప్పటిదాకా గుసగుసలాడుతున్న కాకులు చప్పున మాటలు ఆపి ముభావంగా తలలు తిప్పుకున్నాయి. కాకికి ఏమీ అర్థం కాలేదు. 2 రోజులుగా అన్ని కాకులు వెలివేసినట్టుగా దూరంగా మసలుతున్నాయి. తన తప్పు ఏమిటో తెలియక అది తల్లడించింది. ఒక్కోసారి అంతే, మన ప్రమేయం ఏమీ లేకుండానే మనని సమాజం చెడ్డవాళ్ళని చేసేస్తుంది. నీలాపనిందలు పుకార్లమయం ఈ లోకం. మన మనసు మన తప్పు లేదని నిజాయితీగా జవాబు ఇస్తే బాధపడక్కర్లేదు. సంతోషంగా కాలం గడపగలిగే మిత్రుడిని ఒక్కరిని ఎంచుకో చాలు. ఇలాంటి 100 మంది నీకెందుకు అంటూ ఓదార్చింది కొమ్మమీది కోయిలమ్మ. ఎదుటి వ్యక్తి గురించి పూర్తిగా తెలుసుకోకుండా, అతనితో స్నేహం చేయకుండా, అతనిని పూర్తిగా పరిశీలించకుండా పుకార్లు నమ్మడం, పూర్తిగా పరిచయం లేని ఎదుట వ్యక్తి గురించి చెడుగా మాట్లాడడం వలన ఒక మంచి స్నేహితుణ్ణి కోల్పోవటమే కాదు, అదే సమాజంలో నీ విలువ కూడా పోగొట్టుకుంటావు అనే విషయాన్ని గ్రహించాలి. ఇది ఈ కథ వల్ల మనకి తెలిసిన నీతి. లోకులు కాకులు అన్న సూక్తి మరి ఊరికే వచ్చిందా? ఇందుకే